ఊర్లందరినీ భయపెట్టి పరిగెత్తించావు, ఇప్పుడు నువ్వే భయపడుతున్నావు ఏంటి? రేపు పొట్టి తుఫాన్ వస్తుందిరా. అరే చంద్రం బావా, బంగాళాఖాతం 2000 కిలోమీటర్ల దూరం, అరేబియా 1500 కిలోమీటర్ల దూరం ఉంది. ఇంత త్వరగా తుఫాన్ ఎలా వస్తుంది చెప్పు? అరే సుడిగాలు వస్తుందిరా, సరిగా చూడు. ఆకాశంలో చూస్తే అలాంటిదే కనిపించట్లేదే. మీరిద్దరు కలిసి అటువైపు చూడండి. ఇప్పటికైనా అర్థమైందా నేను చెప్పిన తుఫాన్ ఏంటో? అరే చంద్రమన్న, నువ్వు భయపడింది గంగను చూసా. వెళ్ళు వెళ్ళు, చిలకా గోరింకలా పోట్లాడుకోండి. రే రాజా, అది చిలక కాదురా, పదునెక్కిన కత్తి. కత్తొచ్చి చెయ్యి మీద పడ్డా, చెయ్యి వచ్చి కత్తి మీద పడ్డా ఒక్క చేతికే. నేను ఇక్కడి నుంచి జంపు. పారిపో రాజా, పారిపో. ఎక్కడికెళ్తావో నేను చూస్తా. ఇవాళ నీకు నా ముద్దు రుచి చూపించే తీరుతాను. ఏయ్ చంద్రం, ఆగు. నేను ఆగను. చంద్రం, చంద్రం ఆగు బాబు, నిన్ను ఈ రోజు వదిలిపెట్టను. ఆగు. ఏ చంద్రం, ఆగు. నేను ఆగను. ఆగమంటుంటే. చంద్రం ఆగు. ఏ చంద్రం, ఆగమంటుంటే. ఎక్కడికి పోతావు చిన్నవాడా, నా చేతుల్లో చిక్కుకున్న కుర్రవాడా. ఇదేంటక్క, లోకమంతా రాత్రిపూట కళలు కంటే నువ్వు పగలే కళలు కంటున్నావు. అయితే ఇదంతా కలేనంటావా? అవునక్క, 100% కలే. అవునా? ఇది కలే అయితే ఆ కళను నేను నిజం చేసి తీరుతాను. అలా చేయలేదే అనుకో, నా పేరు గంగే కాదు. ఏమంటారా మీరు? అవునక్క, మేమిద్దరం నీ వెంటే ఉంటాం. నాతోనే ఉంటారా? ఉంటారా? ఇంతకీ చంద్ర ఎక్కడికి వెళ్ళాడు? నమస్తే డాక్టర్. నమస్తే. విజయ్ కాలు ఎలా ఉంది? తొందరలోనే లేచి నడవగలడు. కంగారు పడాల్సింది ఏమీ లేదు. మీరు వెళ్ళి చూడండి. మంచిది డాక్టర్. విజయ్. చంద్రం, జాగ్రత్త. ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు, బాగున్నాను. సత్తార్ గురించి ఏమైనా తెలిసిందా? సత్తార్, వాడి గురించే నిద్రాహారాలు మాని వెతుకుతూ ఉన్నాను. వాడెంతకాలం దాక్కోగలడు? నా చేతికి దొరకాల్సిందే. సత్తార్, నేను నిన్ను వదిలిపెట్టనురా. ఇప్పుడు అవన్నీ ఎందుకులే, నీ ఆరోగ్యం జాగ్రత్త. వేళకి మందులేసుకో. మంచిది. నేను బయలుదేరుతాను. సరే, మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బాయ్. మళ్ళీ వస్తావుగా? చిలకలు, ముందుగానే ఆకులన్నీ చూసుకోండి. ఒకసారి కిళ్ళి వేసుకున్నాక నోరు పండలేదని, కారంగా ఉందనంటే అస్సలు ఒప్పుకోను. అంతేకాదు, డబ్బులు వాపసివ్వను. ఇది తమిళనాడు కిళ్ళి, ఇది గుజరాత్ పాను, ఇది మరాఠీ పత్తా, ఇది బెంగాలీ బీడా, ఇది రాజస్థాన్ రాంప్యారీ. ఏ ఆకు కావాలో, ఎలాంటి కిళ్ళి వేసుకుంటావో నువ్వే డిసైడ్ చేసుకో. మరి నువ్వు? హాయ్ హాయ్ నా రాజా, హృదయాన్ని టచ్ చేసావు కదరా. నాలాంటి గిరాకీ ఎక్కడికెళ్ళినా దొరుకుతుంది. సర్లే, వీళ్ళలో ఎవరిని ప్యాక్ చేయమంటావో చెప్పు. అవసరం లేదు. పాన్ ఎలా ఉండాలి అంటే చూడగానే నోరు పండాలి. అలాంటి పాన్లన్నీ ఇంతకు ముందు సత్తార్ సప్లై చేసేవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటో. అరే, నువ్వు సత్తార్ గడి గిరాకీవా? అయితే నువ్వు పెద్ద పార్టీవే అన్నమాట. సత్తార్ గురించి నన్నడకు. ఈ మధ్య వాడు పెద్దవాడైపోయాడు. నేనెక్కడా?
వాణ్ణి కలవడానికి పెద్ద పెద్ద లీడర్లే వస్తున్నారు. నో ప్రాబ్లం. వీడెవడో గాని అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోయి మమ్మల్ని అడవుల పాలు చేసేలా ఉన్నాడు. వాడిని పట్టుకుంటే గాని నాకు ప్రమోషన్ రాదు. ఛీ! ఏంటి మేడం, ఉద్యోగం పేరు చెప్పి ఆ కిడ్నాపర్ కోసం అడ్డమైన ప్లేసులన్నీ తిప్పుతున్నారు? షట్ అప్. ఓకే, థ్యాంక్ యూ. ఆ ఫైల్ ఇటు. పెన్ ఇవ్వు. ఎక్కడ పడిందబ్బా? ఇదిగో మేడం. ఒరే హరిరామ్ చంద్, ఈ డ్యూటీ నువ్వు చెయ్యి. ఓహో మేడం, కిడ్నాపర్ దొరికాడు. కిడ్నాపర్ గోవా బాగా తింటాడు. గోవా తిని మర్డర్ చేసి శవాన్ని ఇక్కడ పడేసి వెళ్ళుంటాడు మేడం. కనిపెట్టేశాను. విల్ యు ప్లీజ్ షట్ అప్? థ్యాంక్ యూ. పగలే వెన్నెలా జగమే ఊయలా పగలే ఊహలకే Shut up. థ్యాంక్ యూ ఫైల్ పట్టుకో. మేడం, ఈ ప్లేస్ చాలా ఖతర్నాక్ ప్లేస్ లా ఉంది. ఇక్కడికి ప్రేమికులంతా వస్తుంటారేమో అనుకుంటా. ఇక్కడే పూనం తన ఎవరితో వచ్చి కూర్చొని ఇక్కడ కాదు ఇక్కడే ఎక్కడో కూర్చొని ఒకరికొకరు యహా యహా అంటూ నవ్వాడుకునేవారు అనుకుంటా. పూనం రాయ్, లక్ష్మీబాయి ఉమెన్స్ హాస్టల్, పూనం. ఏంటది మేడం, ఇదేదో క్రెడిట్ కార్డులా ఉందే. అరే ఇది బ్యాంకులో కూడా దొరుకుతుంది కదా. షట్ అప్. ఓకే. అరే మావా, చల్లో బీరేంట్రా, ఈ రమ్మో తీసుకుంటే బాగుంటది కదా. నా బడ్జెట్ ఎంతే మా? సరే బీర్ అయితే ఓకే. అరే మావా, చిలకర్రా. వస్తున్నట్టా మావా? అది వచ్చేదేట్రా, మనం వెళ్దాం. చూడరా చిలక, మా గూటికి వస్తావా? ఏంటి ఒంటరిగా వస్తున్నా? బేరం కుదరలేదా ఏంటి? పర్లేదులే, 5 ఉన్నాం. హోల్సేల్ బేరం 5 in 1. ఏం జరుగుతుంది ఇక్కడ? అన్నా, ఇది మా పెళ్ళానా, ఇంటి నుంచి పారిపోయేస్తే తీసుకెళ్తున్నాం. ఓ సారీ సారీ సారీ, తీసుకెళ్ళండి, హ్యాపీగా తీసుకెళ్ళండి. ఏయ్! ఒక్క విషయం చెప్పి హీరో, ఒకడికి 2 పెళ్ళాలు ఉంటారు, కానీ ఒక్క ఆవిడకి ఎంతమంది ఉన్నారు? 5. అన్నా, మహాభారతంలో ద్రౌపదికి 5 ఉన్నప్పుడు మేము 5 ఉంటే తప్పనా? సరిగ్గా చెప్పావు. తీసుకెళ్ళిరా. సరే సరే బాయ్. హీరో, ఇంకో విషయం చెప్పు. మహాభారతంలో అర్జునుడు చేపకాన్ని కొట్టి పాంచాలని గెలుచుకున్నాడు. మీరు ఈ పాంచాలని దేన్ని కొట్టి గెలుచుకున్నారు హీరో? అన్నా, ఇప్పుడు నువ్వు చెప్పావు కదన్నా, నిన్ను కొట్టి దీన్ని తీసుకెళ్తావన్నా. ఎవడైనా సరైన వాడు నా మీద చెయ్యెత్తితే అందుకు తప్పు నాదేనేమోనని సైలెంట్ గా ఊరుకుంటాను. కానీ నీలాంటి తప్పుడు ఎదవులు నా మీద చెయ్యెత్తితే చేత్తో సమాధానం చెప్పను, నా కాల్తో సమాధానం చెప్తాను. రిక్షా వస్తాడు నా. ఇదేంటి చంద్రం? ఎవత్తది? ఓ వైపు నా గుండె మండుతుంటే ఇక్కడ మీరు తున్న పొత్తుల్లో పడుకుంటారా? చెప్తాను మీ సంగతి. లేవండి.
అరే పొట్టడా, ఏంటక్క షెడ్యూల్ చూడురా. షికారు చేస్తుంటే ఏంటి ఈ టైంలో ఎవరితో సోద్దాన్ని తీసుకొచ్చాడు. సోది కాదక్క, రసగుల్లా రసగుల్లా. అవునక్క దీని చూస్తుంటే లవ్వులా ఉంది. నోరు మీరా. సీన్ అంట లవ్ అంట, దాని మొహం చూస్తుంటే మాడిన పెసరట్లా ఉంది. ఆ మాడు కంపు ఇక్కడికి కొడుతుంది. రే పొట్టడా, ఆ, చూసావా ఎంత ముద్దుగా అన్నాడో సెటప్ అని. షిట్. ఇద్దరు విన్నారుగా, ఇన్నాళ్ళకి తన మనసులో మాట చెప్పాడు. అయ్ బాబోయ్, నాకు సిగ్గేస్తోంది. అక్క, సెటప్ అంటే ఆ సెటప్ కాదు, సెటప్ అంటే డోర్ మూసుకోమని. ఆ, ఆ, అలాగా అయితే పదండ్రా, తన సంగతి ఏంటో చూద్దాం. లేవరా. పద వెళ్ళి చూద్దాం. ఆ, ఆపు ఆపు ఆపు. రండి మేడం రండి. వీడిని చూస్తుంటే చాలా డౌట్గా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. Shut up. ఓకే. రండి. పదండ్రా. అయ్యో దేవుడా, లోపల ఏం జరుగుతుందో ఏమో. ఈ మాయలాడి ఏం జాదు చేసిందో ఏంటో. అరే, ఇప్పటి వరకు నా వైపు కన్నెత్తే చూడండి వాణ్ణి, అది తన వలలో ఎలా వేసుకుందో ఏమో. రే పొట్టోడా, ఏదో ఒకటి చేయరా, లోపల ఏం చేస్తున్నారో ఏంటో. అక్క నువ్వు టెన్షన్ పడకు, నా కళ్ళు ఎక్స్రే కళ్ళు, నేను చూస్తానండు. జరుగు జరుగు. అక్క ఇట్రా. అరే చూడరా, ఎవరు కనిపిస్తుందా? చూడు. చూసావా ఏం చేస్తున్నారు? ఆ, రే చెప్పురా. నువ్వు మోసపోయావు అక్క, నీ బతుకు బస్ స్టాండ్ అయిందాకో. అయ్యో దేవుడా, ఇలా జరిగిందేంటి? ఇదిగో నిజం చెప్పు, లేకపోతే లాగి లాగి ఒకటిస్తాను. చెప్పురా, తప్పు నేనే చూస్తాను. అక్క ఏమన్నా కనిపించిందా? ఇది మొత్తం నువ్వు చేసింది రో. ఏంది హే? ఎవడ్రా ఈడు? ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? వచ్చింది ఇంటర్నేషనల్. ఇక్కడ కూర్చొని బాధపడితే తర్వాత ఏమీ మిగలదు. లోపల వాళ్ళిద్దరు కింద మీద కింద మీద జించి చిక్చి జించి చిక్చి. అరే బాప్ రే బాప్, ఏం మాట్లాడుతున్నావురా? అరే మా చంద్రం బాబా ఒకే. ఏమి రుచి తినరామై మరచి, రోజు తిన్నా మరి రాజా ఎవరంటే తినరామై మరచి. చట్నీ ఎంత కథమైంది, కుక్కలా నాకుతూ కూర్చున్నావు. అక్క ఏంట్రా నీ రాశి పేరేంటో చెప్పు. నా రాశి పేరా? రాశి పేరు అదే చేపంటారే, చేప. అర్థమైంది, మీన రాశియా? అదే బాగుందా? మీన్ రాశి మీన్ రాశి. అరే బాప్రే, ఇదేంటే? రేయ్, ఎందుకు అరుస్తావు? పొట్టడా, ఏముందిరా? అక్క త్వరలోనే నీ ప్రేమదారులోకి మరో అడ్డదారు వచ్చి కలవబోతుంది. ఏం మాట్లాడుతున్నావురా? ఉన్నదున్నట్టు చూసి చెప్పరా, లేదంటే లాగి ఒక్కటిస్తాను. అక్క నీకు చంద్రం బావకు మధ్య ఓ సమస్య రాబోతుంది తెలుసా? ఆ క్లిష్టమైన సమస్య ఓ అందమైన అమ్మాయి రూపంలో వస్తుంది. ఏయ్ అరవకు, పోరా. అరే, ఈ రాశి వాసి నిజమేనంటావా? నిజమవుతుందక్క, నిజమైంది. ముందటు చూడక్క. వచ్చిందా ఇది? హాయ్ చంద్రం, ఒక మాట.
వస్తున్నా వస్తున్నా రాకేం చేస్తాను ఇవాళకి చేసిన పని చాలు. చంద్రం ఎవరివాడో ఇప్పుడే తేలిపోవాలి. చెప్తానుండు నీ సంగతి. పదరా పొట్టోడా. పదాక ఏంటి ఉరుము మెరుపు లేకుండా ఇలా ప్రత్యక్షం అయ్యావు? చంద్రం నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి రా. ఏ ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు ఈ ఎర్రతోలు కులుకులాడితో? ఏ కాకరకాయ చెయ్యొదులు, చంద్రంతో మాట్లాడాలి రా. ఆగవే. ఇతను నా కాబోయే మొగుడు. ఓ పరాయి మగాడితో ఏదో పనుందని చెప్పడానికి నీకు సిగ్గులేదు? సిగ్గులేని మొహమా. చంద్రం నువ్వు రా. నువ్వు రా. ఏం చెప్పావక్క? ఇవాళ నీ చెయ్యి పవర్ అంటే చూపించు. చెప్తున్నాను కదా మేడం, చెయ్యి వదలొద్దు, వదలొద్దంతే. వాళ్ళ గురించి మీరు పట్టించుకోకండి. అరే ఆవిడ వైపు 2 పొట్లకాయలుంటే మీ వైపు గుమ్మడికాయలు. నేనున్నాను. ఏయ్ ఇంకోసారి చెప్తున్నాను, చంద్రంతో పనుంది చెయ్యొదులు. నీకు నా కాబోయే మొగుడుతో కాక ఇంకెవరితో పనుంటుందిలే చుంచు మొహందానా. రా చంద్రం. ఆగండి. అసలేంటి మీ ఇద్దరు గొడవ? ఇప్పుడు మీ గొడవ పరిష్కారం నేను చెప్తాను. ఎలాగైతే మీరిద్దరు నా చేతులు పట్టుకొని లాగారో అలాగే మీ ఇద్దరు జుట్లు పట్టుకొని లాక్కోండి. ఎవరు గెలుస్తారో వాళ్ళకే నా సపోర్ట్. కరెక్ట్ చెప్పావు. ఏయ్ ఏంటే నీ అబ్బా అంత సీనుందా నీకు? ఏంటే నాకు చీర బిగిస్తే భయపడతాననుకున్నావా? ఏ విజయ్ అటు చూడు. అదిగా చంద్రం, ఆ సత్తార్ గాడు ఎక్కడున్నాడో నాకు తెలిసింది. వాడి రాత్రికి మిడ్ నైట్ వరకు వస్తున్నాడంట. వాడిని ఎలాగైనా సరే మనం పట్టుకోవాలి. ఎవరైనా చెప్తారే నాతో పెట్టుకో. నిన్ను తర్వాత చూసుకుంటాను. ఏయ్ అలా వెళ్ళిపోతావేంటే చుంచు మొహందానా. వెనక్కి రావే. రై సత్తార్, నా చేతుల్లో నుంచి నువ్వు తప్పించుకోలేవురా. ఈ రోజు నిన్ను వదలనురా. రే బబ్లు, అక్కడ చాయ్ త్వరగా ఇవ్వరా. రే పొట్టోడా, ఇదేట్రా? ఏంటి మేడం, మీరు పోలీస్ డ్రెస్లోనా? కానీ నాతో మాట మాత్రమైనా చెప్పనే లేదు మీరు పోలీస్ ఇన్స్పెక్టర్ అని. పర్లేదులేండి, మీ వాలకం చూస్తుంటే మీ అసిస్టెంట్తో కలిసి గంగా హోటల్లో స్పెషల్ టీ తాగడానికి వచ్చినట్టున్నారు. నేను చెప్పింది నిజమే కదా? షట్ అప్. నేను యాక్షన్ తీసుకోకముందే సత్తార్ ఎక్కడున్నాడో చెప్పు. సత్తార్? ఈ సత్తార్ ఎవరు మేడం? నీకు సత్తార్ గురించి తెలియనే తెలీదా? వెళ్ళి జీప్లో కూర్చో. లాకప్లో పెట్టి 4 తగిలిస్తే అప్పుడు గుర్తొస్తాడు. ఏ ఇన్స్పెక్టర్, ఇక్కడికొచ్చి స్టేషన్ గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. చంద్రం కష్టం చేసుకుని కడుపు నింపుకునేవాడే గాని దోచుకుని బతికేవాడు కాదు. ఇంకెక్కడికైనా ఎళ్ళు. అరే మా చంద్రంకేం తెలుసు సత్తార్ వత్తార్ల గురించి. ఎళ్ళు. ఏయ్, నేను సత్తార్ గురించి మాత్రమే అడిగాను, వత్తార్ గురించి కాదు. ఏ సింగిల్ టీ, ఈవిడెవరో తెలుసా? ఎవరు? సర్కిల్ ఇన్స్పెక్టర్, క్రైమ్ బ్రాంచ్, మిస్ భైరవి పటేల్. అర్థమైందా? మిస్టర్ చంద్రం, సత్తార్ గురించి నీకు సరిగ్గా తెలియదనుకుంటా. సత్తార్ చట్టం దృష్టిలో మాత్రమే నేరస్తుడు కాదు, ఈ సమాజం దృష్టిలో కూడా నేరస్తుడే. చూడు, నువ్వు సత్తార్ని చట్టానికి అప్పగించావంటే అన్యాయం జరిగిన అమ్మాయిల తల్లిదండ్రుల ఆశీర్వాదాలు నీకుంటాయి. తమకు న్యాయం జరిగిందని వాళ్ళు సంతోషిస్తారు. చెప్పు. ఏంటి? ఎప్పటి వరకు ఈ మార్కెట్లో మేము ఉంటాము. నువ్వు మీ నేత మంత్రుల పవర్ కూడా ఎవ్వరు ఏం చేయలేరు మా చంద్రబాబుని. అరే మార్కెట్లో మా చంద్రబాబుని దేవుడు అంటారు తెలుసా? దేవుడు
ఏమంటారు మీరంతా? ఏ, దేవుడా మీరంతా ఒక్కసారి ఊహల నుంచి బయటకు వస్తారా? ఒక భయంకరమైన రాకెట్ గురించి మీకే తెలుస్తుంది. మీరెవరినైతే దేవుడు అనుకుంటున్నారో అతనికి అమ్మాయిని కిడ్నాప్ చేసి ఫారెన్ కమ్మే సత్తార్తో లింక్ ఉంది.